యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మార్నింగ్ 15 lakhs తీసుకున్నావు కదా, గిఫ్ట్ తేలేదు అంటే మరి క్యాష్ తీసుకుని వచ్చావా? ఖర్చు చేయాల్సి వచ్చింది. శేఖర్ ఎండి కావాలి అంటే నిజంగా వీడి మీద ప్రేమే అనుకున్నా. కానీ అధికారం కోసం, సొంత అవసరాలు తీర్చుకోవటం కోసమని ఇప్పుడు అర్థమైంది. అన్ని మాటలన్నా అది డబ్బెందుకు ఖర్చు చేసిందో చెప్పలేదు. తెలిసే వరకు నాకు నిద్ర పట్టేలా లేదు. ఏం చేసుంటుంది? అత్తయ్య, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. సినిమా మొత్తం చూసి చివర్లో ఏంటి కథ అన్నట్టుంది నీ ప్రశ్న. మీ అక్కయ్య వివరం చెప్పని ఖర్చు గురించేనమ్మా నా ఆలోచన. తర్వాత చెప్తానంది కదా అత్తయ్య. అయినా మీరు దాన్ని చాలా అవమానించారు. అవమానించానంటావేంటి? సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ. 5, 10, 15 లక్షలు. సమాధానం చెప్పకపోతే అనుమానం రాదా? నిలదీయరా? నీ గిఫ్ట్ తెచ్చినా సంతోషించేవాళ్ళం. పోనీ సొంతానికైనా కారణం చెప్తే కామ్గా ఉండేవాళ్ళం కదా. కారణం లేకుండా మా వైశ్య అనవసరంగా ఖర్చు చేసేది కాదత్తయ్య. తర్వాత చెప్తానంది అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఇదిగో, నీ ఈ బలహీనతని అడ్డం పెట్టుకుని తనలా చేస్తోంది. అక్క అక్క అని నువ్వు ప్రేమ చూపించడమే తప్ప తనకా ప్రేముంటే కనీసం 1 లక్షైనా నీకోసం ఖర్చేసి గిఫ్ట్ తెచ్చేది కదా. ఏంటి అత్తగారు కొత్త కోడలు ఏదో డిస్కస్ చేస్తున్నారు? నేనేదో వాళ్ళక్కని ఇన్సల్ట్ చేశానని మీ ఆవిడ తెగ ఫీల్ అయిపోతోందిరా. అలా కాదత్తయ్య, నేనేం తప్పుగా చెప్పడం లేదమ్మా. కారణం చెప్పమని కాస్త కఠినంగా అడిగాననే కదా నువ్వు బాధపడేది. ఎరా తారక్, నేనలా అడగడం తప్పంటావా? మామ్, సాయంత్రం జరిగిన దాని గురించి ఇప్పటిదాకా డిస్కషన్ అవసరమా? తను సమయం తీసుకొని చెప్తాను అనింది. నానమ్మ ఓకే అనింది. వదిలేసే మామ్. ఏంట్రా వదిలేసేది? 15 లక్షలు సింపుల్ విషయం ఏం కాదు. కాదన్న విషయం వదినకు కూడా తెలుసు మామ్. తెలివి తక్కువగా ఉపయోగం లేని ఖర్చు చేయదు. సంథింగ్ బిహైండ్ ఇట్. నువ్వు ఎక్కువగా థింక్ చేసి టెన్షన్ పడకు. ఆరోగ్యం ముఖ్యం మామ్. ఎనీవే, టేక్ రెస్ట్. అవునత్తయ్య, వైషు ఖచ్చితంగా రేపో ఎల్లుండో అంతా వివరంగా చెప్తుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. దొందే అన్నట్టుంది. దీనికి అతి ప్రేమ, వాడికి అతి నమ్మకం. పౌర్ణానికిటు అమావాస్య కట్టు అన్నట్టుంది వీళ్ళ వాలకం. ఆ ప్రేమ తెంచాలి, వీడి నమ్మకాన్ని తుంచాలి. ఆ వైష్ణవిని ఇరుకున పెట్టకపోతే ఈ మిథునని బయటికి గెంటడం కష్టం. ముందు పొగ దానికి పెట్టాలి, సెగ దీనికి తగిలేలా చేయాలి. హలో సేఠీ, నేను గంగోత్రి రేఖాదేవిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.
హారతి తీసుకోండి. ఏవండి, మిమ్మల్నే. ఏంటి అదే పనిగా అలా చూస్తున్నారు? ఎలా సాధ్యమని ఆలోచనకు అందక అలా చూస్తున్నాను. అంతగా ఆలోచనకి అందని విషయమేంటి? ఏం లేదు బులెమ్మ, సూర్యుడు కూడా సాయంత్రం దాకే కష్టపడతాడు, అది కూడా ఒకే పని. కానీ నువ్వు రాత్రి పగలు ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని, ఇలా పూజలు పునస్కారాలు, ప్రశ్నలు సమాధానాలు, ఇవన్నీ ఎట్టా సాధ్యం బులెమ్మ? శ్రద్ధ ఉండాలి, పని మీద ధ్యాస ఉండాలి, సాధించాలి అన్న తపన ఉండాలి. అన్నింటితో పాటు సహనం, ఓపిక, సాయంగా మీలా ఇలా చూడగలిగే మనిషి తోడుండాలి. నేనేం సాయం చేస్తున్నాను బులెమ్మ, కష్టం అంతా నీదేగా. దాన్ని గుర్తించడం కూడా సాయమేనండి. అర్థం చేసుకోవడం, అభిమానం చూపడం, ప్రేమగా పలకరించటం, కళ్ళు చెమ్మగిలినప్పుడు ఓదార్చటం, అన్నీ సాయాలేనండి. ఇలా మనం ఒకరికొకరంగా ఉంటే చాలండి, తృప్తి మన సొంతం అవుతుంది. పదండి. బులెమ్మ, క్షణంలో నేను పడిపోబోతానేమోనని భయపడి నన్ను నిలబెట్టారే, అదేనండి నా ధైర్యం. నమ్మకాలు బలపడితేనే జీవితాలు సుఖపడతాయి. ఈ సంతోషాలన్నీ నీటి బుడగలేనే, గంట గడవని నీ బతుకు గంగపాలే. బులెమ్మ, నీ ధైర్యానికి నేను హామీ స్టాంప్ అయినా? స్టాంపా? అదేంటి? అది వేళ పాలలుంటాయి. అమ్మమ్మ గారు చూస్తే పూజ చేసిన పుణ్యం పోయేలాగా తిడతారు. నాన్నమ్మ లేదుగా, పొద్దున్నే గుడికెళ్ళింది. ఎవరు చూసినా బాగోదు. పదండి, టిఫిన్ చేదురు గాని. నిన్న అంత గొడవ జరిగింది. అక్కని అందరూ ప్రశ్నించిన వాళ్లే. తెల్లారేసరికి ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతుంది? మీ అత్తయ్యలాగా సాగదీసి సాధించి వేధించేదాన్ని నేను కాదు కాబట్టి. తప్పు చేసే మనిషి కాదన్న నమ్మకం మాకుంది కాబట్టి. ఆత్మసాక్షికి తప్ప దేనికి భయపడిన వాళ్ళు ఎప్పటికీ కష్టపడరమ్మా. వాళ్లకి కన్నీళ్లే ఉండవు. కలిసి పెరిగిందానివి నీకు నేను చెప్పాల్సి రావడమేంటమ్మా? ఒక్కసారి ఆలోచించు. వాసనలో గుమగుమలాడిపోతున్నాయి. ఇంతకీ టిఫిన్ లేండి బులెమ్మా? రేఖా అత్తయ్యకి ఇష్టమని ఉప్మా, పెసరట్టు, వడ, ఇడ్లీ చేశాను. బులెమ్మా, ఇంతకీ పూరీలేవా? శేఖర్, ఇదేమన్నా హోటలారా? అవిలేవా ఇవిలేవా అంటావు? చేసినవి చాలవా? ఏదో సరదాగా అడిగానులేమ్మా.
లేట్ ఎందుకు? తిందాం, కూర్చోండి. అమ్మమ్మ గారిని రానివ్వండి. అవును, అత్తయ్య వస్తే కాని నిండుగా ఉండదు. రుచులు అభిరుచులు అర్థం కావు. నమస్కారం అమ్మా వైష్ణవి. మీరు మీకోసం ఆర్డర్ చేసిన జ్యువెలరీ 15 లక్షలకు బిల్లు తీసుకొచ్చానమ్మా. నీ కలలు దించడానికి ఇతన్ని దించానే. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది నీ సంగతి. నేనే జ్యువెలరీ ఆర్డర్ చేశానా? చెయ్యకపోతే ఇవ్వడానికి మీ ఇంటికి ఎందుకు తీసుకొస్తానమ్మా? నాకు అర్థమైంది. సేఠ్జీ, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. పాపం, వేరే ఎక్కడికన్నా తెమ్మందేమో. పొరపాటున ఈ ఇంటికే వచ్చేశాడు కదా వైష్ణవి. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఇంకా నేను మాట్లాడేదేముంది? నిజం నెట్ట నిలువున నట్టింట్లో బట్టబయలైతే చెల్లెలంటే ప్రాణం, శ్వాస, ఊపిరి అనేదానివి. దాని పుట్టినరోజుకి వీసమెత్తు నగ చేయించి తీసుకురావడానికి చేతులు రాలేదు నీకు. కానీ నువ్వు మాత్రం 15 లక్షల జ్యువెలరీ చేయించుకున్నావు. తీరా సేఠ్జీ ఇంటికొచ్చేసరికి నేను ఆర్డర్ చేశానా అని ఏమెరుగని పత్తిత్తులా తెగ నటించేస్తున్నావు. ఈవిడ నన్ను ఇరికించడానికి ఏదో ప్లాన్ చేసినట్టుంది. ఇందుకేనా నిన్న ఎంత అడిగినా నోరు మెదపలేదు? ఎందుకు మెదుపుతుందిరా? కట్టుకున్నోణ్ణి గుప్పిట్లో పెట్టుకుంది. పెత్తనం కోసం, తన సొంత సోకుల కోసం ఎండీని చేసింది. అందుకేగా హక్కు లేదా, అధికారం లేదా అని పొగరుగా సమాధానం చెప్పింది. మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి అనే అహంకారం. ఏంటి బుల్లెమ్మా ఇది? నాతో అయినా ఒక మాట చెప్పొచ్చు కదా. లెక్కలేంతనరా? రేఖ, తనలా లెక్క చేయని తనం గల మనిషి కాదు. ఖర్చు ఎదురుగా కనపడుతుంటే కాదంటావేంటక్క? లెక్క తెలిసిందే అయితే నిన్ననే లెక్క కరెక్ట్గా చెప్పేది. కంపెనీ డబ్బు నీ సొంతానికి ఎలా వాడుకుంటావు వదినా? చెప్పు వైషు, మా వారు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. కాస్త మీరంతా ఆవేశాలు తగ్గించుకుంటే సవివరంగా సమాధానం చెప్తాను. ఏంటో మీ సవివరణ? చూడండి, ఇది నా సొంతానికో సోకులకు చేయించుకోలేదు. నిన్న మిథున పుట్టినరోజు. ఎవరు కూడా మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచించలేదు. అందుకే అందరి తరపున సర్ప్రైజ్ గా ప్రజెంట్ చేద్దామని చేయించాను. కానీ టైంకి తప్పించలేదు. అది జరిగింది. చాలా అబద్ధవాడినా అతికినట్టుండాలి.
ఇందులో అబద్ధం అతకడం ఏముంది రేఖ? ఇందాక నేను ఆర్డర్ చేశానా అంది. ఇప్పుడు ప్లేటు ఫిరాయించి మిథున పేరు చెప్తే ఎవ్వరం ఏమీ అనవని కథ అల్లుతోంది. మిథున కోసమైనా మామ్ కోసమైనా అలా ఎలా ఖర్చు చేస్తావు? నీకైనా వదినకైనా పద్ధతే కదా బుల్లెమ్మా. నువ్వేం చెప్పినా చేసిందైతే తప్పే. ఎందుకమ్మా ఒక మాట దాచి ఇలా మాటలు పడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నావు? ధీమా, నన్నెవరూ ఏమంటారులే అని ధీమా. తనకు మాత్రమే ప్రేమున్నట్టు, హక్కులున్నట్టు చాటుకోవాలనే ఉద్దేశం. కాపురానికొచ్చి 40 ఏళ్లు దాటినా వ్యాపారం 25 ఏళ్ల నుంచి చూస్తున్నా మా ఆయనకి, అత్తయ్యకి, చివరికి నా కొడుకుతో ఒక్క మాట చెప్పకుండా రూపాయి కూడా ఖర్చు పెట్టే ధైర్యం చేయను. ఎంత తలపొగరున్నదాన్ని, పెద్దలకు చెప్పాలి అనే ఇంగిత జ్ఞానం లేని దాన్ని ఉపేక్షించి ఊరికే వదిలేస్తే మనం అసమర్థులమని మరీ పేట్రేగిపోతుంది. ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలన్నా, బుద్ధి మారాలన్నా దీన్ని చూసి మరొకళ్ళు రెచ్చిపోకుండా మన మర్యాదలు దక్కాలంటే శిక్ష వేయాల్సిందే. ఈ ఇంట్లోంచి బయటకు గెంటాల్సిందే. తప్పే అత్తయ్య గారు, చెప్పకపోవడం తప్పే. చెప్పకుండా ఖర్చు చేసిన ఆ డబ్బు ఎలాగోలాగా నేనే తిరిగి చెల్లిస్తాను. ఏంటి, తిరిగి చెల్లిస్తావా? సరే, చెల్లించాకి తిరిగి ఈ ఇంట్లోకి అడుగుపెట్టు. ఇంట్లో ఉండనిస్తే మా సొమ్మే నొక్కి మాకు జమ చేసినా చేస్తావు. ఇంత చేశాక ఇంకా ఎలా నమ్మి నిన్ను ఇంట్లో ఉండనిస్తాం? పదవే బయట. ఆగండి. ఎవ్వరూ ఏం మాట్లాడొద్దు. ఇది జాలి చూపించే చిన్న విషయం కాదు. పదవే బయటికి. సినిమా రేఖ, ఏం తప్పు చేసిందని కోడల్ని తని తెరమేయాలనుకుంటున్నావు? వైష్ణవి ఏం తప్పు చేసిందని మెడబట్టి బయటికి గెంటేయాలనుకుంటున్నావు? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఏం చేసిందా? ఇంటిల్లిపాదిని అలక్ష్యం చేసి 15 లక్షలు తన సొంతానికి వాడింది కాక నేనే కడతానులేండి అని తలపొగరు సమాధానం చెప్తోంది. ఆఫీస్ సొమ్ము సొంతానికి వాడడం దొంగతనంతో సమానం. ఇలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఇంకా నిలబడ్డావేంటే? పో బయటికి.